ఎమ్మిగినూరు ఉప్పర సగర సంఘం ఆధ్వర్యంలో సగరుల కులదైవమైన భగీరథ మహర్షి జయంతి వేడుకలను సగర సంఘం అధ్యక్షులు యుకే వీరేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఉప్పర కళ్యాణ మండపం నందు శ్రీ భగీరథ మహర్షి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామస్వామి దేవాలయం చేరుకుని శ్రీ భగీరథ మహర్షి చిత్రపటానికి ఉప్పర సగర సంఘం అధ్యక్షుడు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామస్వామి దేవాలయం సగర కులస్తులు భారీ సంఖ్యలో పాల్గొని నీలకంఠేశ్వర స్వామి దేవాలయం, సోమప్ప సర్కిల్, గాంధీ సర్కిల్ మీదుగా భగీరథ మహర్షి ఊరేగింపు సాగించారు. సగరుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ నందు బాలింతలకు పళ్ళు, పాలు, బ్రెడ్ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఉప్పర సగర సంఘం అద్దరంలోన మా కుల దైవం వంటి శ్రీ భగీరథ జయంతి ఉన్నందువలన మా కుల తరపు నుంచి సగర పెద్దలకి, యువకులకి అంద పిలుపు మేరకు ఈరోజు సగర సంఘం తరపున ఘన విజయంగా భగీరథ జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ భగీరథ జయంతికి కూటమి ప్రభుత్వం అలాగే మా సీఎం చంద్రబాబు నాయుడు గారు జీవో పాస్ చేయడం జరిగింది. భగీరథ జయంతి ప్రతి ఒక్కరూ పండగగా జరుపుకోవాలని కోరడం జరిగింది. మెయిన్గా ఆయనకు సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే మా ఎమ్మెల్యే డాక్టర్ బి విజయేశ్వర్ గారికి కూడా కృషి ఉంది. దాంట్లో ఆయన కూడా మా తరపున సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా కులాసులు గుర్తించింది కీర్తిశేషులు మాజీ మంత్రి వర్గులు బి మోహన్ రెడ్డి గారు. అప్పట్లో మా కులంలో చాలామంది పేదవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి ఇల్లులు లేవు, బాడీతో ఉండేవాళ్ళు. మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి 650 పట్టాలు ఇవ్వడం జరిగింది రెసిడెంట్ సెంట్లో. మండల కులస్తులు కూడా ఈరోజు మీటింగ్లో చెప్పినాము, తొందరలో ఈ నెలలో మీటింగ్ ఏర్పాటు చేస్తాము. ఆయన కోరడం ఒకటే, మేము భగీరథ విగ్రహం కావాలన్నాము. రెండోది మా పట్టాలకి మా కులస్తులకి అందరికీ లోన్స్ ఇప్పించి ఇల్లు కట్టియమని చెప్పడం జరిగింది. అలాగే మా శ్మశాన వాటిక కాంపౌండ్ వాళ్ళకి ఆ కాంపౌండ్ వల్ల కూడా కబ్జా జరిగింది. దాని విషయంలో కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళినాము. ఆయన కూడా దాన్ని స్పందించి తొందరలో సర్వే చేయించి మా కాంపౌండ్ అది అద్దెలు చూపించడం జరిగింది.